మరి సీతాదేవి ముందుగానే వైకుంఠానికి చేరాలి ఎలాగా? ఏదో ఒక మిష అంటే ఒక నెపం ఉండాలిగా. ఈవిడ ముందుగా వెళ్ళిపోవాలంటే అబ్రప్ట్గా ఎలా వెళుతుంది? అప్పుడు ఆలోచించారట. పరమాత్మ అమ్మవారు చెప్పిన మాటలు విన్నాడు. నేను ముందుగా వెళితే మీరు కాస్త అటో ఇటోగా రావచ్చు కదా అని. జానకి, నాకు తెలుసు, అంతా తెలుసు నాకు. కారణం పరమాత్మ కదా, సర్వజ్ఞ. దేవి జానామి సకలం తత్రోపాయం వదామితే. నువ్వు అన్నమాట నిజమే. నేను ముందస్తుగానే నువ్వు పోవటానికి ఒక ఉపాయం చెబుతా, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకో. ఏంటి స్వామి చెప్పిన ఉపాయము? ఒక రోజండి సీతాదేవి అప్పుడు గర్భిణి. పరమాత్మతో ఏం కావాలి దేవి? ఏమైనా నీ మనసులో కోరికలు ఉన్నాయా? అమ్మవారు అంటుంది, ఋషుల యొక్క ఆశ్రమాలు చూద్దామని ఉన్నది స్వామి అని అన్నది. ఋష్యాశ్రమాలు. ఓహో అలాగా, సరే. ఇలా ఉండగా ఈ అపవాదు పుట్టింది లోకంలో. చూడండి ఎలా కలిసి వస్తుందో. భార్యాభర్తలు సీతారాములు ఈ విధంగా కూడబలుక్కున్నారు. నువ్వు ముందు వెళ్ళిపో, తర్వాత నేను వస్తా. నువ్వు వెళ్ళటానికి ఉపాయం నేనే చెప్తా. ఇలా అనుకుంటూ ఉన్నారు. పరమాత్మ మంత్రులతో మంత్రాంగం అని కూడా అంటారు. మంత్రాంగం చేస్తున్నాడు. సేనాపతులు అందరూ వచ్చారు. అట్టి సమయంలో విజయ అనే పేరు గల రాత్రిపూట తిరిగేవాడు గూఢచారి. దేశమంతా ఇలా తిరిగేవాళ్ళు ఉండే ఆ రోజుల్లో. వారు తెల్లవారి ఎక్కడన్నా ఏదైనా ఒక విశేషం ఉంటే రాముడికి చెబుతూ ఉండేవాళ్ళు. మహానుభావ ఫలానా చోట ఇలా అనుకుంటున్నారు, తెలియాలి రాజుకి. స్వామి అడిగాడు, విజయ ఏమిట్రా? నా యొక్క పరిపాలన గురించి పౌరులు, జానపదులు అంటే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు, అర్బన్ పట్టణాల్లో ఉండేవాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, మంచి చెడు చెప్పమన్నాడు రాముడు. నా గురించి కానీ సీతాదేవి గురించి కానీ రాజమాతలు ముగ్గురు వారి గురించి కానీ ఏమనుకుంటున్నారు, మా అన్నదమ్ముల గురించి ప్రజలు భయపడమాక ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అలాగా శాపితోసి మమోపరి. పరమాత్మ అన్నాడు, ఒట్టు పెట్టుకుని శాసిస్తున్నా అన్నాడు. అబద్ధం చెప్పద్దు. వెంటనే ఇత్యుక్త ప్రాహ విజయ దేవ సర్వే వదంతితే. వాడు అలా చేతులు కట్టుకుని భయపడుతూ మహారాజా, ఒకే ఒక మాట, అందరూ చెప్పేది ఒక మాటే. ఏమిటది? సంవత్సర కాలము రావణ నిర్బంధంలో అశోకవనంలో ఉన్నటువంటి సీతని రాముడు తెచ్చి ఏలుకుంటున్నాడు అని లోకమంతా అనుకుంటున్నది. ఏమిటిది? ధర్మమా ఇది? మహారాజే అలా చేసినప్పుడు ఇతరులు సామాన్యులు ప్రజలు నిస్సందేహంగా అలాగే చేస్తారు కదా అన్నాడు విజయ. ఒక ప్రాంతం గూఢచారి. అప్పుడు అన్ని ప్రాంతాల గూఢచారులను రాత్రి నక్తంచెరులో ఉంటారు. నైట్ బీట్ అంటారే, నైట్ బీట్, అట్లా బీట్ వేసేవాళ్ళు. వాళ్ళు ప్రతి ప్రాంతంలో ఉన్నవాడిని అందరినీ కూర్చోబెట్టి అడిగారట. అందరూ ఇదే మాట.